ప్రైజ్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లోకా శుభవార్త 1వ అధ్యాయము 37వ లేఖనం. దేవుడు స్పష్టంగా ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు అంటున్నాడు, ప్రభులు వారు చెప్పిన ఏ మాట కూడా తప్పక ఈ లోకంలో జరుగుతూనే ఉంది. ప్రతి జన్మ పట్ల, ప్రతి ప్రజల పట్ల ఈ మాట ఎప్పుడూ కూడా తప్పిపోదు. మరి దేవుని యొక్క మాటకు లోబడి మనం ఉన్నామా? దేవుని మాటను మన హృదయంలో ఎత్తుకుని ఉంటున్నామా? అట్టి వాక్యానుసారమైన జీవితంలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా తన హృదయముల మీద చెయ్య వేసుకుని ఈ పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమునైనను ఆలోచించగలిగినట్లయితే, తమ్మును తాము పరీక్షించుకొనగలిగినట్లయితే దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉంటాం. ఆ మాటలను తూచా తప్పక మన జీవితములలో, మన బ్రతుకులలో పాటిస్తూ ఉంటాం. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ దినమందైనను దేవుని యొక్క సంగతులను ఎరిగి మరి ఆయన యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడ, కృప సత్య సంపూర్ణుడ నా తండ్రి, ఈ యొక్క పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మరొక నూతనమైన దినమును, పరిశుద్ధ దినమును, పునరుద్ధాన దినము, ఆదివారం మాకు ఇచ్చి మీ మందిరమునకు నాయన సకాలంలో మీరు నడిపించుకొని మీ మాటలను మేము వినడానికి కావలసిన కృపా సహాయమును నిండుగా దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.